సో ఈరోజు స్పెషల్ బ్లాగ్, నా బర్త్డే బ్లాగ్. అందరి కింద కామెంట్స్ పెట్టండి హ్యాపీ బర్త్డే అని చెప్పి, చూస్తా అందరి కామెంట్స్. సో లాస్ట్ వీడియోలో కామెంట్ పెట్టారు చైతన్య గేమింగ్. సో మీరు ఇన్స్టాకి, నా ఇన్స్టా ఉంటుంది చూడండి, ఇన్స్టా టాక్స్ అఫీషియల్, దానికి మీరు సెండ్ చేయండి. సో దట్ ఫర్దర్ డీటెయిల్స్ అనేవి నేను మీకు అక్కడ చెప్తాను. సో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం, దట్ ఈ ఇయర్ బాగుండాలని చెప్పి. సో అదనమాట, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నేను ఈ రోజు మొత్తం ఏం చేస్తాను అనేది. సో స్టే ట్యూన్. సో బర్త్డే సగం అయితే అయిపోయింది. ఏమో ఈ ఇయర్ అయితే ఎక్కువ అసలు ఇంట్రెస్ట్ రాలే ఏమైనా చేయడానికి. చిన్నప్పుడు అయితే బర్త్డే ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చేసుకుందామా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుందామా అని 100 ప్లాన్లు ఉంటుండే. ఇప్పుడేమో నార్మల్ డే లాగానే అనిపిస్తుంది, ఏం లేదు. ఇంకొక ఇయర్ ఏజ్ పెరిగిపోతుంది అబ్బా అనే ఫీలింగే వస్తుంది. అందుకే నేను అసలు పార్లర్కి వెళ్ళి ఏం చేయించుకోలే, డ్రెస్ అన్నీ నార్మలే. బట్ ఏమో చూద్దాం ఎట్లా జరుగుతుందా ఏంటా అనేది అయితే చూద్దాం. సో గాయస్ అట్లా ఏమో అర్థమైతే లేదు, ఎవరు వచ్చిండ్రు. సరే చూద్దాం. ఐ థింక్ నా కోసమే నేను అనుకుంటున్నా, బర్త్డే కదా. కంగారు పడగండి. హ్యాపీ బర్త్డే. ఎవరో ఒకరు వస్తారంటే నేను వస్తాను ఎలా అనుకున్నావు, బికాస్ ఐ నో యూ. సో ఇంకా కొంచెం స్పెషల్గా చేంజ్ చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు షాపింగ్ పోతున్నాం. పోయినాక మళ్ళీ లంచ్ కూడా చేస్తాం. అండ్ ఈ రోజు మొత్తం నేనే బిల్ కడుతున్నా గైస్. చూడండి, ఎప్పుడు పీసినారు అంటది. అంటే అఫ్ కోర్స్ ఎప్పుడు పోయినా అక్కడే కడుతున్నాను. అందుకే ఈసారి నేను ఒకసారి కడదామని డిసైడ్ అయినా. సో మా ఇద్దరి మధ్య ఫన్ కంటిన్యూ అయితేనే ఉంటుంది, చూస్తున్నాం. గాయస్ పిచ్చోళ్ళు అంటే ఎట్లుంటారో తెలుసా, అలాగనే. ఎందుకంటే ఎండ ఎట్లా కొడుతుందంటే కనీసం స్కార్ఫులు తెచ్చుకోలే, అంబ్రెల్లా తెచ్చుకోలే, ఏం తెచ్చుకో కొడుతుంది. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఆగిపోయినాం. అట్లా ఉంటుంది మా సిసితో. సిఎంఆర్లో ఉన్నాం. ఇక్కడ అలో లేదు, ఉందో మాకు తెలీదు. బట్ తీయము, కొనుక్కున్న తర్వాత చెప్తా ఫీడ్బ్యాక్, ఒకవేళ కొంటే ఎట్లుందా అనేది. ఇది మొత్తం మేము ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చినాం. నేచర్ లాగా చేశారు, చాలా బాగుంది. సమ్మర్లో బ్యూటిఫుల్, నాకైతే చాలా నచ్చింది. అండ్ అనుకున్నాం మా షాపింగ్ కూడా అయిపోయింది కదా, ఆల్మోస్ట్. ఇంకా చాలా హంగ్రీగా ఉన్నాము, అసలు టైర్డ్ అయిపోయాము. మా ఫేసెస్ చూస్తే తెలుసు. అఫ్ కోర్స్ నా ఫేస్ ఎంత టైర్డ్నెస్లో ఉన్నా కూడా ఆ చామ్ అనేది ఇక్కడికి పోదు. సో ఆర్డర్ వచ్చినాక చూపిస్తాం. ఇది యాక్చువల్గా అరటి, వాట్ ఇస్ దిస్, చేప ఫ్రై. బట్ అరటాకు. కానీ మేము ఇప్పుడు తినట్లేదు, వెయిటింగ్ ఫర్ సూప్. ఆ అరోమాతో మా మొహాలు ఎలా వెలిగిపోయారు. ఎంతకాలమో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. ఇదేంది పాయసం, వేడి ఉంది. చెప్పు. నైస్, బాగుంది. నువ్వు కూడా తిను. ఇది చెప్పినా కదా ఇందాక, అంటే ఇంతకు ముందే పాయసం తాగిన. ఎట్లుంది పాయసం? సూపర్. ఇది అరటికాయ, అరటి ఆకులో చేప ఫ్రై, ఫిష్ ఫ్రై. చూడండి మొత్తం ప్యాక్ చేసిండ్రు. ఇది ఫిష్ ఫ్రై దీంట్లో వచ్చింది. ఇగో మీకు ఫుల్ ప్యాక్ చేయకముందు ఇగో ఇట్లా పెట్టిండ్రు. ఇది పోకుండా ఉండడానికి ఒక లవంగం కనిపిస్తుందా, లవంగం. దీన్ని ఇట్లా కుచ్చి పెట్టారనమాట. ఇది ఏమంటారు, అరటి ఆకు ఫిష్ ఫ్రై. అరటాకులో ఉన్న ఫిష్ ఫ్రైకి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు? నేను 5 out of 5. ఎందుకు, ఏం రీజన్? ఆసమ్, స్పైసీ, అన్నీ కరెక్ట్ క్వాంటిటీ. జనరల్గా ఫిష్ అంటే కొంచెం స్టింకింగ్ స్మెల్ అలా ఉంటుంది, కానీ చాలా బాగుంది. ఈ మటన్ రోస్ట్ బిర్యానీ కూడా బాగుంది. అండ్ మటన్ ఎప్పుడన్నా మనం తింటే మనకు ఎట్లుంటుంది,
ఇదో పాక అంటే చాలా సేపటి నుంచి అయిపోయింది అన్నట్టుంది కదా. ఈ పీస్ కూడా చూడు. పెట్టగానే జ్యూసీ ఉంది అంతే. సో ఫైనల్గా తినడం అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ డెజర్ట్. డెజర్ట్ ఇంటికా? డెజర్ట్ అంటే రాజస్థాన్ డెజర్ట్ కాదు. అందరికీ తెలుసు. సరే మాకు ఓపిక ఉంటే అంటే కంటిన్యూ చేస్తాం. అఫ్కోర్స్ ఉంటుంది ఓపిక, మీకన్నా ఎక్కువ. సరే, బట్ ద ఫుడ్ వాజ్ డిలీషియస్. సో థ్యాంక్ యూ మై డియర్స్. ఇది రెస్టారెంట్. యాక్చువల్గా వెళ్ళే ముందు ఒకసారి ఎంట్రన్స్ చూపిద్దాం అనిపించింది. సంథింగ్ రిలేటెడ్ టు నేచర్, అరణ్యం. బట్ ఫుడ్ వాజ్ గుడ్. సారీ, తెలుగు మచ్. దట్స్ వై షీ ఆల్వేస్ ట్రైస్ టు ఎంగేజ్ యూ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. Yeah, that's true. సో చిన్నప్పుడు నాకు గుర్తుంది ఒకటి, మీకు అందరికి షేర్ చేస్తున్నా. స్పెల్లింగ్స్ నాకు రాకపోతుండే. అంటే స్కూల్కి కొంచెం పోకపోతుండే, భయం. మా అమ్మ పంపించకపోతుండే. అయితే అప్పుడు లాక్, క్లాక్ అవన్నీ స్పెల్లింగ్స్ తిట్టి నేర్పిస్తుండే. యాక్చువల్గా నిజం చెప్పాలంటే దీన్నే ఎక్కువ తిట్టాను. మేబీ నా స్టూడెంట్స్ అందరికంటే కూడా. అందుకే ఇప్పుడు డిఎల్ అయింది, డిగ్రీ లెక్చరర్. అది ఇంగ్లీష్లో. ఇప్పుడు మన గొప్ప మనం ఎప్పుడు చెప్పుకోవద్దు సిస్. సో మచ్ సిసి ఫర్ దిస్ కేక్. ఆగిరా పక్కకుండా కట్ చేపిస్తావా? హ్యాపీ బర్త్డే. ఎవరిని కనిపించలేదు అనుకుంటారు అందరూ తెలుసా? ఎట్లాగో వాయిస్ ఎవరితో పెడతాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ ప్రియా. ఇగో ఫస్ట్ కేక్ తింటున్నా మా చెల్లి, ఎవరికి పెట్టకుండా. సరే, ఇప్పుడు అదే తిన్నది తెలుసు. ఎవ్వరు పెట్టాల్సిన అవసరమే లేదు. పిని మీరు కూడా పెట్టుకోలేదే నువ్వు ఒకదాన్ని. అదే నీదేనే నీ ముఖం. పిన్నికి పెట్టు. ఓకే పిన్ని, రైట్. పట్టుకో అమ్మని మంచిగా గట్టిగా. సో ఇదన్నమాట బర్త్డే బ్లాగ్. సో థ్యాంక్ యూ సిస్ ఫర్ మేకింగ్ మై బర్త్డే స్పెషల్ అండ్ మెమరబుల్. అండ్ గైస్, మీరు కూడా అందరు హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మెనీ మోర్ వీడియోస్ ఆర్ కమింగ్. సో స్టే ట్యూన్డ్.